నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ముఖ్యమంత్రి సహాయ నిధికి 400 కోట్లు రావడం ఒక చరిత్ర. అందరూ కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్ళామన్న ఏపీ సీఎం చంద్రబాబు. వాడి వేడిగా నగరపాలక సంస్థ సాధారణ సమావేశం. కమిషనర్పై విరుచుకుపడ్డ వైసీపీ కార్పొరేటర్లు. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తాం. పార్టీని బలోపేతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్. ఇక వివరాలకు వెళ్తే, వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్ళినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరూ ఒకటే పనిచేయగలిగాం. ఒకవైపు వర్షపు నీరు వస్తూ ఉంటే మరోవైపు బుడమేరు నీరు పోటెత్తింది. అధికార యంత్రాంగంతో పాటు నేను కూడా స్వయంగా బురదలోకి దిగాను. తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడగలిగామని చంద్రబాబు తెలియజేశారు. And the final discharge was more than double of the third level warning, and it reached a discharge of 11.43 lakh cusecs against the whole design capacity of 11.9 lakh cusecs. The depression also hit the north coastal districts and caused heavy damages in the other districts also. On the relief operations and then field relief operations at 9 p.m. CM him. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన సిఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ప్రోత్సాహకాల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని పేర్కొన్నారు. విశాఖ రీజియన్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ విషయంలో రాష్ట్రంలో మంచి విధానం అందుబాటులోకి తెచ్చామని తెలియజేశారు. అన్ని జిల్లాలకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఐటీ ఎలక్ట్రానిక్స్ హబ్గా విశాఖపట్నం రూపుదిద్దుకుంటుందని లోకేష్ స్పష్టం చేశారు. So AI will follow and we will back it with green energy. So you can see how we're marrying everything together and transform Visakhapatnam. Saying that new policies are on its way, the IT policy, the GCC policy, the data center policies are being crafted and we intend to launch them soon. Parallelly, we have revived the Economic Development Board. Economic Development Board will be the single port to call for any investor, any financier here into the state of Andhra Pradesh. It's being led by a very young IAS officer, but the entire team under him are IITians, IIM grads, and other youngsters who come out of Ivy League schools driving the entire initiative. So they will be your single point of contact. So you don't need to call me or even BC Janardhan Reddy Garu or Bharat. They will be your single port to call. విజయవాడకు వరద విపత్తు సంభవించినప్పుడు మానవతా దృక్పథంతో పనిచేశామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విపత్తు వచ్చి 25 రోజులు అవుతుందని, ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతతో పనిచేసిందని ఆయన అన్నారు. మాటల్లో చెప్పడం కాకుండా పనిచేసి చూపించామని ఆయన అన్నారు. 4 లక్షల మందికి 602 కోట్ల రూపాయలు వారి వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలియజేశారు. విరాళాల కోసం రాష్ట్ర ప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారని ఆయన చెప్పారు. వరద బాధితులకు సహాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముందుకొచ్చారు. సీఎం సహాయ నిధికి 400 కోట్లు రావడం ఒక చరిత్ర అని ఆయన తెలియజేశారు. 7,600 కోట్ల రూపాయల నష్టం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ ఆస్తులకి ప్రైవేట్ ఆస్తులు కలిసి వచ్చిన నష్టం. అయితే నేను చాలా తుఫాన్లు చూశాను, వరదలు కూడా చూశాను. ఇంతవరకు ఎప్పుడు నేను చూడనటువంటి విపత్తిది. ఒకసారి క్లౌడ్ బరస్ట్
ఒక ప్లేస్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం, జిల్లా అంతా 32 సెంటీమీటర్ల వర్షపాతం. బుడమేరు ప్రాంతంలో ఎప్పుడూ చూడనటువంటి ఉధృతితో వరద, ఫ్లాష్ ఫ్లడ్. గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో 57 కోట్ల రూపాయలు మోడర్నైజేషన్కి ఇస్తే అది కూడా ఖర్చు పెట్టకుండా ఒక రాజకీయ వివక్షతో క్యాన్సిల్ చేసి మొత్తం గండ్లను కూడా పూడ్చిన పరిస్థితి. ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ప్రాంతం అంతా కూడా అన్యాక్రాంతం అయిపోవడం, కబ్జాలు జరగడం, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కట్టడం. ఒక పక్క నీళ్లు వస్తున్నాయి, వరద వస్తూ ఉంది. ఒక పక్క ఈ నీళ్లు పోవడానికి వీలు కాకుండా అక్రమ కట్టడాలు, ఎక్కడికక్కడ అడ్డంకులు. స్టీల్ ప్లాంట్ అంశంపై కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. విశాఖపట్నంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వబోమని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు కదా. పాదయాత్ర సమయంలో నేను కూడా అదే చెప్పాను. గత 5 సంవత్సరాల్లో విశాఖ ఉక్కు ఏ కొంచెమైనా సాయం జరిగిందా? ప్రైవేటీకరణ యోచనే లేదు. వైకాపా మాత్రం ప్రతిరోజు ఎక్స్లో పోస్ట్ పెడుతుంది. ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదని లోకేష్ వ్యాఖ్యానించారు. సో రాబోయే 100 రోజుల్లో ఫస్ట్ 100 days ఉన్నది సెట్ చేసి రాబోయే 100 రోజుల్లో పాలసీ, ఐటీ పాలసీ అంటే ఒక ఐటీ పాలసీ, జీసీసీ పాలసీ లాంటి అన్నీ తీసుకొచ్చి మేము ప్రజల ముందర పెడతాం, పారిశ్రామికవేత్తల ముందర పెడతాం, రోడ్ షోలు చేస్తాం. అండ్ రాబోయే 100 రోజుల్లో పెద్ద ఎత్తున ఐటీ సంబంధించిన పెట్టుబడులు తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇస్ ద రైట్ వర్డ్. ఇప్పుడు మీరు చూస్తే అందుకే డేటా సెంటర్స్ మీద అంత ఫోకస్ చేస్తున్నాం. డేటా సెంటర్స్కి ఏర్పాటు చేయాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు డబ్బులు వస్తున్నాయి దానికి. దాంతో ప్యారల్గా డేటా మన టెక్నాలజీ కూడా ఎవ్రీ 3 years అప్గ్రేడ్ చేయాలి. సో సర్వర్ మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్ మనం ఎందుకు చేయకూడదు ఆంధ్ర రాష్ట్రంలో అనేది నా పని. డేటా సెంటర్స్కి మేజర్ కాస్ట్ ఇస్ ఎనర్జీ. రెన్యూబుల్ ఎనర్జీ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు? సో మొత్తం ఎక్కువ సిస్టమ్ మనం క్యాప్చర్ చేయాలి. ఇది ఒక భాగం. డేటా సెంటర్స్ వస్తే ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. దాంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించగలుగుతాం. గతంలో ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడి, వాళ్ళకి భూమి కూడా నీట్గా చేసి వాళ్ళకి అందించాం, శంకుస్థాపన వేసాం. బట్ ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళని కూడా పంపించే పరిస్థితికి వచ్చారు. సో వాళ్ళందరితో నేను మీటింగ్ పెట్టుకున్నాను. తొందరలోనే వాళ్ళతో ముందరికి వెళ్తాం, వాళ్ళ డిస్కస్ చేసి భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తాం. నేను చాలా స్పష్టంగా ఇండస్ట్రీకి, మా ఆఫీస్కి కనెక్ట్ చేసి మంత్రిగా నేను ఆ వాట్సాప్ గ్రూప్లో ఉంటున్నాను. నంబర్ 1. రెండో, విజయనగరం నగరపాలక సంస్థ సాధారణ సమావేశం వేడిగా జరిగింది. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జరిగిన సభలో వైసీపీ పార్టీ కార్పొరేటర్లు కమిషనర్పై విరుచుకుపడ్డారు. నగరంలో ఏమి జరిగినా కార్పొరేటర్లకు తెలియకుండా అధికారులు చేస్తున్నారని, అది ఎంతవరకు సమంజసంగా చెప్పాలని ప్రశ్నించారు. కుళాయి కనెక్షన్ల మంజూరు విషయంలో సమావేశంలో రగడ జరిగింది. అధికార పక్ష నాయకులు చెప్పిన మాటలు అధికారులు వింటున్నారే కానీ స్థానిక కార్పొరేటర్లైన తమ మాట వినడం లేదని పలువురు కార్పొరేటర్లు వారి గళాన్ని వినిపించారు. వార్డుల్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు స్థానిక కార్పొరేటర్లకు సరైన సమాచారం ఇవ్వడం లేదని వారు ప్రశ్నించారు. గాజులరాయ్ కార్పొరేటర్ కర్రోతు రాధామణి వైసీపీ ప్రభుత్వంలో తనను ఏ ప్రభుత్వ కార్యక్రమానికి పిలిచేవారు కాదని, అప్పుడు స్థానిక కార్పొరేటర్లకు ప్రోటోకాల్ గుర్తుకు రాలేదా అని ఆమె ప్రశ్నించారు. కొన్ని సమయాల్లో మేయర్కు తెలియకుండానే పనులు జరిగిపోయాయని ఆమె అన్నారు. దీనికి స్పందించిన మేయర్ వెంపడాపు విజయలక్ష్మి తనకు తెలియకుండా ఏ కార్యక్రమం జరగలేదని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరువ కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నల్లయ్య, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో నేను కార్పొరేటర్గా గెలిచి 4 సంవత్సరాలు అయింది. అయితే నాకు ఎన్ని ఇబ్బందులు అయ్యాయంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక లైట్ వేయించుకోలేకపోయాం నేనైతే, అలాగే ఒక బోరింగ్ కూడా బాగా చేయించుకోలేకపోయాం. నా మీద 3rd ప్లేస్లో పోయిన వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ ఏది చెప్తే అదే చేయాలి, కార్పొరేటర్ చెప్పింది ఏమీ చెయ్యొద్దు, ఆయనకి పూర్తిగా అక్కడ ఉండే స్టాఫ్ అందరికీ కూడా, అధికారులకి అందరికీ కూడా డైరెక్షన్, ఎమ్మెల్యేగా డైరెక్షన్ ఇచ్చి వాళ్ళందరూ కూడా నేను ఏది కూడా చెప్పినా సరే అసలు పట్టించుకునేవారు కాదు. అలాగే కొండ మీద మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ అయింది, శంకుస్థాపనకి ఇన్విటేషన్ వచ్చింది, అలాగే శిలాపలకంపై నా పేరు కూడా వేశారు. 49th డివిజను మెడికల్ కాలేజ్ కొండ మీద గాజులరేగ.
అలాగే మరి ఓపెనింగ్కి మాత్రం ఇన్విటేషన్ లేదు, పేరు శిలాఫలకంపై పేరు కూడా లేదు. దాని మీద కూడా ఎమ్మెల్యే గారికి అడిగాము, అలాగే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, అన్నీ అయ్యాయి, ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు మరి ఒక బోరింగ్ బాగు చేయాలని, ఒక కొలా వేయించాలని ఏదైనా సరే కార్పొరేటర్ చెప్తే చెయ్యొద్దు. మా పార్టీలో పోయిన ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి చెప్తేనే చెయ్యాలి అని పూర్తిగా వాళ్ళకి డైరెక్షన్లు ఇచ్చారు. అయితే ఆ రోజు ఒక రూలు, ఈ రోజు ఒక రూలా అని ఈరోజు నేను అడుగుతున్నాను సార్. ఎమ్మెల్యే గారిని డైరెక్ట్గా అడిగాను సార్. నేను అడిగితే ఆయన ఏమన్నారంటే, ప్రతిపక్షం కదమ్మా, మీరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు, అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఇలాగే ఉంటారు. ఆయన ఎమ్మెల్యే గారు నాతో డైరెక్ట్గా చెప్పారు. నేను అతన్ని అడిగాను, మాజీ ఎమ్మెల్యే గారిని అడిగితే చెయ్యాలనే చెప్తున్నాం సార్. కానీ తెలీదమ్మా, ఇప్పుడు మేమైతే అందరినీ గౌరవించాలి, అందరి మనోభావాలను కూడా గౌరవించాల్సిన బాధ్యత మాకుంది. మా అధికారులకు మాతో పాటుగా మేమందరం కలుపుకొని వెళ్లాల్సిన పని ఉంది. కాబట్టి అలాంటివే మేము అలాగ అనడానికి లేదమ్మా. ఎవరు చెప్పినా సమస్య, ఈవెన్ పబ్లిక్ ఫోన్ చేసినా మేము రెస్పాండ్ అవుతాం, పబ్లిక్ వాట్సాప్లో పెట్టినా మేము రెస్పాండ్ అవుతాం. మేమున్నది మీరున్నది ప్రజల కోసమే అంతిమంగా. 2000 నుంచి ఉన్నాను. 2000 నుంచి కూడా ఒక సంస్కృతి ఒక ఇది జరుగుతుంది. ఏదంటే మున్సిపల్ చైర్మన్ గారు కొలా అప్లికేషన్ ఇస్తారు, స్థానిక కార్పొరేటర్ కొలా అప్లికేషన్ ఇస్తారు. మీరు కొత్తగా ఇప్పుడు ఎడ్బీలు పెట్టి ఆ సచివాలయ వ్యవస్థకు కానీ ఆ కొలా అప్లికేషన్లు అప్పచెప్పడం జరిగితే మాత్రం మేమైతే ఒప్పుకునేది లేదు. మీరు మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటే మా కార్యక్రమాలు మేము చేసుకుంటాం. ఈ కూటమి సభ్యులు ఎక్కువయ్యి ప్రతి వార్డులో కూడా వాళ్ళు రావడం జరుగుతుంది. ఆ వార్డులోని ప్రజలు వస్తే తప్పులేదు, కానీ వారిని వేదికలు ఎక్కించి నేను చూశాను 2-3 సమావేశాల్లో. మీరు ఆల్రెడీ సిటీ కేబుల్లోని వీళ్ళని చూసాం. వాళ్ళు దయచేసి ఆ కార్పొరేటర్తో పాటు పక్కనే వేదికను ఎక్కిస్తే మాత్రం ఈసారి ఎవరైనా సరే కార్పొరేటర్ ఎవరైనా వేదిక ఎక్కిస్తే వెంటనే అక్కడ అది బాయ్కట్ చేసి ప్రజలతో పాటు రావాల్సిన మనకు కార్పొరేటర్ కూడా నేను చెప్తున్నాను. ఆ సమావేశం కూడా అక్కడ ముగించడం జరుగుతుంది. ప్రజల్లో మమ్మల్ని కూడా నేను ప్రజాప్రతినిధి, కాకపోతే ఆ తర్వాత ఉన్న వాళ్ళందరూ ప్రజాప్రతినిధి ప్రజల్లోగా పిలండి, అంతేగాని అడ్మిన్ సెక్రటరీ దగ్గర నుంచి ఇతర పార్టీలకు ప్రజలకు పిలండి, అంతేగాని అడ్మిన్ సెక్రటరీ నుంచి ఇతర పార్టీలకు అధికారికంగా పిలిచే హక్కు ఎవరికి లేదు. అలాగే పిలిస్తే యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అలా పిలుస్తారంటే చెప్పండి, మీరు వాళ్ళతో పని చేసుకొని మేము వెళ్ళిపోతాం, మీరు మీ అడ్మిన్ అలా కాదు, మీరు ఎడ్పిన అవతల ఫోన్ చేసింది అందరినీ జనాలను మొబిలైజ్ చేయడం కోసం ప్రతిపక్ష నాయకురాలని వాళ్ళకి జ్ఞాపకం లేదని అడుగుతున్నాను సార్. మేయర్ గారికి కూడా ఇప్పుడని వీళ్ళు అడుగుతున్నారు, కానీ ఆవిడ ఆ పార్టీలో ఉండేటప్పుడు కూడా ఆవిడకి తెలియనివి చాలా అంశాలు పెట్టేసేవారు వాళ్ళే. కానీ ఈ రోజు వాళ్ళన్నీ కలిపి అడుగుతున్నారు, పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిందని. కానీ ఆవిడ తెలియకుండా ఎన్నో అంశాలు పొందుపరిచేవారు. ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు ప్రతిపక్ష నాయకురాలు నేను ఉన్నానని జ్ఞాపకం లేదా? ఈ రోజు 49 మంది ఆ రోజు ఉన్నారని వాళ్ళు ఇది అయ్యారు, ఇప్పుడు వీళ్ళు కూడా 49 మంది ఉన్నారని వాళ్ళు ఇది అవుతున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా కార్పొరేటర్ గా ఒక పని కూడా చేయనిచ్చేవారు కాదు వైఎస్ఆర్ పార్టీలో, వాళ్ళు అధికార పార్టీలో ఉన్నప్పుడు. కానీ ఈ రోజు అలా ఇలాగ అడుగుతున్నారు ఈ విధంగా. వాళ్ళు మీరు 6 నెలలు కూడా నేను వెళ్ళని ప్రోగ్రామ్ అంటూ ఏదీ లేదు. ఒకవేళ ఏదైనా ఉన్నదంటే మీరు రుజువు చేయండి. అది నాకు తెలియకుండా ఏ ఒక్క విషయం కూడా జరగలేదు. నేను ప్రతి ప్రోగ్రాంకి వెళ్ళేదని, అది తప్పు. మీరు పార్టీ పరంగా చూసుకోండి, కానీ నన్ను విమర్శించే హక్కు మటుకు ఇక్కడ ఎవ్వరికీ లేదు. నన్ను రాకూడదు ఇందులోకి, ఎందుకంటే పార్టీ పరంగా చూడాలి. అంతేగాని నా అనుమతి లేకుండా నేను సంతకాలు పెట్టుకుంటే ఏ ఒక్క వరకు కూడా జరగలేదు. శంకుస్థాపన అంటే ప్రారంభోత్సవం ప్రతి దీనికి నేను వెళ్ళేదాన్ని, ఉండేదాన్ని. అది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా తెలుసు. మిమ్మల్ని ఎందుకంటే నాకు తెలియదంటే ఏది జరగలేదు. అది మీరు సభా మర్యాదను పాటించండి. పుత్ర శోకంతో రాష్ట్ర మాజీ మంత్రి పడాల అరుణ కుమిలిపోతున్నారు. పడాల అరుణ కుమారుడు శరత్ చంద్ర అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గణపతిరెడ్డి శ్రీనివాసరావు ఈరోజు ఆమెను పరామర్శించారు. ఆమెను పరామర్శించిన వారిలో ఐవీపీ రాజు, కనకల మురళీమోహన్, పిల్లా విజయ్ కుమార్, ప్రసాద్, కర్రోతు వెంకట నరసింహరావు, పైటరాజు తదితరులు ఉన్నారు.
నగరంలోని ఆనందగతి ఆడిటోరియంలో నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న పారిశుధ్య సిబ్బందికి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వారి కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటేషన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు క్రియాశీలకంగా విధులు నిర్వహిస్తారన్నారు. వారి ఆరోగ్యం కూడా శ్రద్ధ వహించి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అంకిత భావంతో విధులు నిర్వహించిన పారిశుధ్య సిబ్బంది ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించారన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. మనకి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఈ నగరపాలక సంస్థల పరిధిలో ఉన్న అందరు ప్రజలందరికీ ఆరోగ్యం కాపాడుతున్న ప్రజారోగ్య కార్మికుల ఆరోగ్య భద్రత లక్ష్యంగా ఈరోజు మా గౌరవ కమిషనర్ గారు మరియు గౌరవ ఎంహెచ్ఓ గారు సూచనల మేరకు గౌరవ మేయర్ గారు మరియు గౌరవ డిప్యూటీ మేయర్ గారి ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 670 మంది ప్రజారోగ్య కార్మికుల యొక్క ఆరోగ్యాన్ని భద్రతగా ఉంచడం లక్ష్యంగా గౌరవ కమిషనర్ గారు నిన్న మీటింగ్లో కూడా అదే చెప్పారండి. ఇక్కడి నుంచి తరచూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కార్మికులు ఎవరైనా సరే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటే వాళ్ళకి ఇమీడియట్గా ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తామంటే ఫర్దర్గా అవసరమైతే పెద్ద హాస్పిటల్ కూడా రిఫర్ చేయడం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో మత్స్య వనరులను అభివృద్ధి పరచాలని మత్స్యశాఖ జిల్లా అధికారి తిరుపతి అన్నారు. పార్వతీపురం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళిక డాక్యుమెంటరీ తయారీపై సలహాలు సూచనలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ 2047 దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో జరగబోయే ఏపీటీఎఫ్ మహాసభలను విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఉదయరాజు పిలుపునిచ్చారు. ఈరోజు ఆ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను ఏపీటీఎఫ్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జే కన్వెన్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఉపాధ్యాయుల సమస్యలపైన చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ మహాసభల వేడుకలు విజయనగరంలో పోల్బాగ్లోని జే కన్వెన్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సదాశివరావు, డి ఈశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు హృదయరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ అక్టోబర్ 6, 7, 8 తారీఖులో రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసదస్సులు జే కన్వెన్షన్ హాల్లో జరుగుతున్నాయి. దానికి సంబంధించి ప్రతి వివిధ ప్రాంతాల నుంచి ప్రతి మేధావులు, వక్తలు, తర్వాత రాజకీయ నాయకులు, తర్వాత విద్యావేత్తలు అందరూ కూడా వస్తున్నారు. కనుక జిల్లా నలుమూలల నుంచి కూడా మా ఉపాధ్యాయులు అయితేనేమి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అందరినీ కూడా మరి ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం పేరుతో గత 5 సంవత్సరాల్లో మరి విద్యా విధానానికి సంబంధించి తెచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో అవి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేటువంటి విధంగా ఉన్నాయి. మరి ఉపాధ్యాయుడికి సంబంధించి 4 గోడల మధ్యలో స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం అనేటువంటిది లేదు. మరి స్వేచ్ఛాయుతమైనటువంటి బోధన చేసేటువంటి విధంగా పాలక వర్గాలు వారికి స్వేచ్ఛ అనేటువంటిది ఇవ్వకుండా ఈరోజు ఏంటంటే మరి బోధనకు సంబంధం లేనటువంటి యాప్స్ పెట్టడం, అనేకమైనటువంటి సిలబస్లు మధ్యలో అకాడమిక్ ఇయర్ మధ్యలో మార్చడం, ఇలాంటివి జరుగుతున్నటువంటి నేపథ్యంలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు నష్టపోయేటువంటి పరిస్థితి దాపురించింది. ఈ క్రమంలో ఈ అష్టవష్టమైనటువంటి జీవోల ద్వారా విడుదల చేయడం ద్వారా మరి రాష్ట్రంలో 42 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి వారు 36 లక్షలకి మరి తగ్గిపోవడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. బొబ్బిలి పట్టణంలో చరిత్ర కలిగిన సిబిఎం బాలికల ఉన్నత పాఠశాలను గత సంవత్సరం డిసెంబర్లో అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ అక్రమాలకు పాల్పడిన స్కూల్ కరస్పాండెంట్ రత్నకుమార్, కన్వీనర్ యాకూబ్, సహకరించిన డిఈఓ కొండ యజమానిపై దర్యాప్తు జరిపి కేసులు నమోదు చేయాలని సిపిఎం పార్టీ నాయకులు శంకర్రావు, గోపాల్, సిపిఐ నాయకులు శ్రీనివాసరావు, ఇఫ్టు నాయకులు గోపాల్, రైతు సంక్షేమ సంఘం నాయకులు వేమిరెడ్డి లక్ష్మీనాయుడు తదితరులు డిమాండ్ చేశారు. నినాదాలు చేస్తూ సిబిఎం స్కూల్ వద్ద రాస్తారోకో చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని స్వచ్ఛ సంకల్ప పథకంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి భయంకరమైన రోగాలను సైతం లెక్క చేయక
తడి చెత్త పొడి చెత్తను సేకరించి క్లాబ్ బలం నడుపుతున్న డ్రైవర్ బ్రతుకు బండి మాత్రం నడపలేని స్థితిలో నలిగిపోతున్నారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. క్లాబ్ వెహికల్ డ్రైవర్ల సమస్య పరిష్కారం కోసం ఏపీ స్వచ్ఛాంధ్ర క్లాబ్ వెహికల్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర సామూహిక నిరసన ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 7 ప్రకారం క్లాబ్ డ్రైవర్లకు చెల్లించమని 18,500 రూపాయలు ఇస్తున్న సొమ్మును మధ్యలో ఉన్న కాంట్రాక్టర్లు కొంత మింగవేస్తూ 10,000 రూపాయలు మాత్రమే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి క్లాప్ వ్యవస్థను ఇవాళ కాంట్రాక్టర్లు డబ్బులు దండుకోవడానికి తప్ప ఎక్కడ కార్మిక వర్గ శ్రేయస్సు కోసం కానీ లేదా సంస్థకు లాభాలు తెచ్చడంలో కానీ పనిచేయడం లేదని చెప్పేసి మేము ఏఐటీసీగా మొదటి నుంచి ఆరోపిస్తూ ఉన్నాం. ఈ క్లాప్ల నిర్వహణను మున్సిపాలిటీలే వాటిని నిర్వహించాలని చెప్పేసి గత సమ్మెలో కూడా మేము ప్రభుత్వం ముందర దృష్టిలోకి పెట్టాం. అయితే ప్రభుత్వం వాటికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కు టైఅప్ అయింది కాబట్టి ఆ సమస్యను అక్కడ పరిష్కరిస్తామని చెప్పేసి అవాళ కూర్చున్నటువంటి చర్చలలో అక్కడ కూర్చున్నటువంటి చోట ఈ సాయి పావని కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా రెడ్డి సబ్ కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి రెడ్డికి సొసైటీదారులు కానీ లేదా కనకదుర్గ సొసైటీదారులు కానీ స్వయంభూ వీటికి సంబంధించినటువంటి సొసైటీదారులందరూ కూడా వచ్చి మేము కార్మికులకి ఎక్కడ నష్టం చేకూర్చాము, కనీస వేతనాలను జీవో నెంబర్ 7 ప్రకారమే మీకు 18,500 చెల్లిస్తామని చెప్పేసి వాళ్ళు అక్కడ అంగీకరించారు. దాంతోపాటు వీళ్ళకు ఇవ్వాల్సినటువంటి వారాంతపు సెలవులు అనేటువంటివి అది లేబర్ యాక్ట్ ప్రకారం ఉన్నాయి కాబట్టి వాటిని అమలు చేస్తామని చెప్పి వాళ్ళ నమ్మబలికి వాళ్ళ చట్టపరంగా ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ చూస్తే కనుక ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి ఈ ప్రభుత్వంలో వచ్చేసరికి వాటన్నిటిని తిలోదకాలు ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. దీన్ని మేము ఏఐటీసీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వాజీ వార్తల్లో కాసేపు విరామం. కాంగ్రెస్ పార్టీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడిగా విద్యాసాగర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. విద్యాసాగర్కు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్, సోనియా గాంధీ, ఖర్గే, రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆదేశాల మేరకు పార్టీని జిల్లాలో మరింత పటిష్టం చేయడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు సలహాలు, సూచనలు తీసుకుని పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్కు పూర్వవైభవం తీసుకుని రావడానికి అహర్నిశలు శ్రమిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సరగడ రమేష్ కుమార్, పట్నా అధ్యక్షుడు సుంకరి సతీష్ కుమార్, డాక్టర్ గేదెల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో నూతని పదవి బాధ్యతలైనటువంటి జిల్లా అధ్యక్షులుగా వినయ్ కుమార్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైన శర్మలరెడ్డి గారు మేడం గారు నియమించడం జరిగింది. వాళ్ళు గడిచిన 3 నెలల్లో కూడా ప్రజలకి 1% కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అందించలేని పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. అయినా సరే ఈరోజు 100 రోజులు దిగ్విజయంగా మేము ముగించాం. ప్రజలకు ఇచ్చేసాం వచ్చేసాను మాయ మాటలు చెప్తూ మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్ళడం జరిగింది. ఆ కార్యక్రమానికే ఈరోజు మా పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు వాళ్ళని నిద్ర నుంచి లేపి వారికి గుర్తు చేయడానికి ఏదైతే వాళ్ళు ఎన్నికల ముందు సూపర్ 6ని అనౌన్స్ చేశారో అవన్నీ కూడా నెరవేర్చమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం కూడా జరిగింది. కల్పించిన పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారికి మరియు సోనియా గాంధీ గారికి, ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి మరియు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. వారు నా మీద నమ్మకంతో ఇచ్చిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల పదవులను గర్వంగా నిర్వహిస్తానని మరియు జిల్లాలో నాయకులను, కార్యకర్తలను కలుపుకుంటూ ఇదివరకు ఉన్న కన్నా పార్టీని బలోపేతం చేస్తానని తెలియజేసుకుంటున్నానండి. ఇక్కడ జిల్లాలో ఇచ్చిన నాయకులు, నాకన్నా సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు ఇచ్చిన సలహాల మేరకు సూచనలు పాటిస్తూ నేను అధిష్టానానికి తెలియజేస్తూ అధిష్టాన నిర్ణయాన్ని తప్పక పాటిస్తానని తెలియజేసుకుంటున్నానండి. కళాశాలకు వెళ్తున్నామని చెప్పి గంట్యాల్లో ఇంటి నుంచి బయలుదేరి స్నేహితులతో కలిసి బుధవారం మధ్యాహ్నం బుడతనపల్లి గ్రామ సమీపంలో ఉన్న తమరుగడ్డ వద్దకు వెళ్ళి పారుతున్న నీటి వద్ద రీల్స్ చేసే క్రమంలో జారిపడి గంట్యాడు ఎస్సీ కాలనీకి చెందిన
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి రాళ్లపూడి పవన్ కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న గంటెడ్ ఎస్ఐ సాయికృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హరిప్రియ, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. గడ్డలో గల్లంతైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి రాళ్లపూడి పవన్ కోసం స్థానికులు సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 3:30 గంటల సమయానికి కూడా విద్యార్థి పవన్ జాడ కానరాలేదు. దీంతో ఏపీ డిఆర్ఎఫ్ బృందాలను రెవెన్యూ పోలీస్ అధికారులు సమాచారం అందించారు. సాయంత్రం 5 గంటల సమయంలో స్థానికుల సహాయంతో పవన్ మృతదేహాన్ని బయటకు తీసినట్లు పేర్కొన్నారు. రెండో భార్య దగ్గరికి వెళ్ళొద్దన్నందుకు మొదటి భార్యను హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కరసవలస గ్రామంలో ఈ నెల 20వ తేదీన కరసమ్మ అనే మహిళ హత్యకు గురైంది. హత్య కేసుకు సంబంధించిన వివరాలను సాలూరు గ్రామీణ సిఐ రామకృష్ణ వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కరసవలస గ్రామానికి చెందిన బి శ్రీను కరసమ్మను 15 సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అలాగే 12 సంవత్సరాల కిందట రాము అనే మహిళను శ్రీను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా 2 పిల్లలు ఉన్నారు. కొద్ది రోజుల కిందట రెండో భార్య కూడా కరసవలసకు వచ్చింది. అక్కడ కాపురం ఉంటుంది. విషయం తెలుసుకున్న మొదటి భార్య కరసమ్మ రెండో భార్య రాము దగ్గరికి వెళ్ళవద్దని భర్తతో గొడవ పడింది. గత నెల 29వ తేదీన పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన కరసమ్మ గొంతుకు చీర చుట్టి శ్రీను చంపేశాడు. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్ళగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. నిందితుడు పరారులో ఉన్నాడు. మంగళవారం కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీస్ స్టేషన్కి వచ్చి శ్రీను లొంగిపోయాడు. భార్యను హతమార్చిన కేసులో అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సిఐ తెలియజేశారు. ఇంట్లో ఉంది. అదే సమయంలో శ్రీను కూడా ఇంట్లో ఉండడం జరిగింది. ఆ శ్రీను రామదేవ్కి క్వారీ దగ్గరికి వెళ్ళినట్లు అది గమనించి కరసమ్మ అడిగింది, ఎందుకు నువ్వు క్వారీ వైపు వెళ్తున్నావు, ఆ రాముతో వద్దానన్న కదని అడిగింది. అంతలో ఇరువురు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో ఇంట్లో ఉన్నటువంటి చున్నీని తీసుకొని ఆవిడ్ని పేక చుట్టి చంపడం జరిగింది. ఇక ఈనాటి వాజీ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి సహాయ నిధికి 400 కోట్లు రావడం ఒక చరిత్ర. అందరూ కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్ళామన్న ఏపీ సీఎం చంద్రబాబు. వాడి వేడిగా నగరపాలక సంస్థ సాధారణ సమావేశం. కమిషనర్పై విరుచుకుపడ్డ వైసీపీ కార్పొరేటర్లు. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తాం. పార్టీని బలోపేతం చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.